అరే కొట్టరా, పడ్డదిరా, గంట కొడితేనే పడుతుందిరా, మీరు కూడా కొట్టేయండి గంట. ఈ స్క్రిప్ట్ లో నేనే నాన్న, నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. కాలేజీకి ఇంకా 10 నిమిషాలే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నాన్న అని పిలవడం మానే, కాల్ మీ రాము. ఓకే. ఇంకా వీడియో 2.5 నిమిషాలు ఉంది. ఇది అయిపోగానే బాత్రూమ్కి వెళ్ళి అయ్యా అక్కడ స్నానం చేసుకుని అప్పుడు బయలుదేరదాం. రాము నేను కూడా. నీ ఫోన్ లో నువ్వు సాయంత్రం వచ్చి చూసుకో, నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు నన్ను చూడు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు వెళ్ళిపో. రాము గారండి, ఓడేం చూస్తున్నాడు తెలుసా? ఏం చేశాడు? పెద్దలు చూస్తారా వీడియోలు, అవి చూస్తున్నాడు. చూసావా? ఆయన వాడు ఏదైనా అమ్మాయిని రేపు చేస్తే తప్పు, కానీ ఆ వీడియోలు చూస్తే తప్పేంటి? ఆయన వాడు నా కొడుకు, నా బుద్ధిలో వస్తాయి. యా ఇంకెప్పుడైనా నువ్వు ఇలాంటి వీడియోలు చూడాలనుకో నాకు చెప్పు, నేను ఇంట్లోనే అంత సెటప్ చేస్తాను, ప్రశాంతంగా చూసుకో. ఇలాంటి వాళ్ళతో గొడవలదు మనకి. రాము రాము ముందు చూడు. నేను ముందు చూడు, నాకు ఫోనే కంఫర్టబుల్గా ఉంటుంది, ఫోనే చూస్తాను. యా ఆయన నువ్వు ఆర్డర్ నాకు చెప్పడానికి? నేను నీ కొడుకుని. కొడుకు కదా, మర్చిపోయాను, గుర్తు చేస్తుండు. ఆయన నీ కలర్కి నా కలర్కి మ్యాచ్ అవ్వట్లేదని జనాలు అంటూ ఉన్నారు. యా అప్పుడు నువ్వు మా అమ్మ వేడి మీద ఉండే, ఇంకా నేను మాడిపోయాగా ఉడతా. పాయింట్ ట్రూ. ఫోన్కి ఏం కాలేదు. యా ఫోన్ చూస్తూ బండి నడుపుతున్నావేం రా మెంటల్ నా కొడుక. ఎగ్జాక్ట్లీ ట్రూ. పెద్ద తిక్కలోన్ లాగున్నావు. అది నాకు తెలిసిందే, ఇంకేదైనా కొత్తగా? పెద్ద కొండేరి పప్పలాగా ఉన్నావేంట్రా నువ్వు. అందరూ తిట్టేదే అందరూ అనేదే, ఇంకేదైనా కొత్తగా తిట్టు బాగుండదు. ఇట్లల్లో కొత్తదనమేంట్రా నీకు? ఛీ నీ ఇంట్లోనా? హే సుబ్బారావు ఇట్రా. నా పేరు సుబ్బారావు కాదు, వెంకట్రావు. ఏంటి? యా వెంకట్రావు, ఇప్పుడు నువ్వు అటు నుంచి వచ్చావు, నేను ఇటు నుంచి వచ్చాను, మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది. ఇదే యాక్సిడెంట్ నీ ఫ్రెండ్కి అయితే తప్పెవరిదంటావు? టైం బ్యాడ్ అంట. ఇప్పుడు తప్పంతా టైంది. నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి టైం మీద కేసు పెట్టు. నీకు కావాలంటే ఈడెవడు నాకు తెలీదు, ఈడు నేను సాక్ష్యం చెప్తాం. నేను నీ కొడుకుని. నా కొడుకు నేను వచ్చి సాక్ష్యం చెప్తాం, నువ్వేం టెన్షన్ పడుకు. ఓకే, మీరు ఒకసారి ఎర్రగడ్డకి వెళ్ళండి. యా ఎర్రగడ్డలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా నాకు తెలిసి చాలా మంది కూడా అక్కడే ఉంటున్నారు. సార్ మీ బనానాకు దండమండి. ఆల్ ది బెస్ట్. యా కప్పెడబడ్డదేమో. హలో సార్. యా మీ వాడు సరిగ్గా చదవట్లేదండి. ఇప్పుడు చదివి మాత్రం పీకేదేముంది? అది చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందండి. జాబ్ వస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు. డబ్బులు వస్తే మంచి పనులు చేయొచ్చు సార్. మంచి పనులు చేస్తే చచ్చాక స్వర్గానికి వెళ్ళొచ్చు. స్వర్గానికి వెళ్ళి అమృతం తగ్గి రంభ ఊరసి మేనకలతో ఎంజాయ్ చేయొచ్చు, సుఖాన్ని పొందొచ్చు. వీడు మంత్ అవుతాడు, మావాడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. నాకు తెలిసి వీడికున్న తొందరలో ఇంకో 3-4 సంవత్సరాల్లో ఓ ముగ్గురునైనా బయట చేస్తాడు. మీరు చెప్పేవన్నీ వాడికి ఇప్పుడే దొరికేస్తున్నాయి, కాబట్టి మీరు చెప్పినవి చేయాల్సిన అవసరం లేదు. యా ఇక నుంచి వెళ్ళిపోవడానికి ఏమేం కావాలో అన్నీ తీసుకో, వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ షాకు, మా అయ్య రాకు అన్ని మెల్ల పంపి. అమ్మాయిని చూసా, చాలా బాగుంది కదా. అదే చెప్దాం అనుకున్నాడండి నేను కూడా. అది అమ్మాయిని చూడు, ఇంకా బాగుంది. దొంగ కోడ్లు పట్టే వాళ్ళు చూస్తామండి, సరిగ్గా చూడు. అంటే మీరు ఉన్నారని.
నువ్వు ఉన్నావు ఏమైనా ఇబ్బంది పడుతున్నానా? నువ్వు కూడా ఇబ్బంది పడకు, చూడు. ఎవరు చూడలేదుగా. హలో రాముగారు, ఎలా ఉన్నారు? పరమ చెత్తగా, నీచంగా, నికృష్టంగా ఉన్నాను. మొన్న సినిమా హిట్ అయింది, ఏమైనా ఉందా లేదా? పొరపాటున సినిమా హిట్ అయిందని నేను బాధపడుతుంటే నువ్వేంటే? ఈయన నోట్లో నోరెట్టాను చూడు. ఛీ! నీ వాట్సాప్ నంబర్ చెప్పు. ఏ? 30. డబ్బులు పేటింగ్ చేసి చూసుకో. ఇదేదో మాట్లాడుకుంటూ చెప్పచ్చు కదండి. సి నీతో మాట్లాడేంత ఓపిక నాకు లేదు. డాడీ 1000 రూపాయలు కావాలి. డబ్బులు లేవు నా దగ్గర, చిల్లిగా కూడా లేదు. హలో పురి, తాగుదామా? తాగుదాం. మొన్నే కర్మకల్ ఒక సినిమా కూడా హిట్ అయింది కదా. డబ్బులు వచ్చాయి. 5,000 కదా, తీసుకొస్తా. పార్కేట్లో రెడీగా ఉండి వచ్చేస్తా. డాడీ డబ్బులు. నా దగ్గర డబ్బులు లేవు, చిల్లిగా కూడా లేదు. డాడీ సెమిస్టర్ 2లో అన్నీ వీకినాయి. నువ్వు పాస్ మాత్రం పీకేదే ఉంది. పర్లేదు, నీకేది ఇంట్రెస్ట్ ఉందో అది చేసుకో. ఓకే, నీకెక్కడ నచ్చితే ఏది నచ్చితే అది చేసుకోపో. నీలాంటి డాడీ ఇంటికి ఒక్కడుంటే నా డాడీ. తిన్నవారా? నన్ను వదిలేసినావా? లవ్ యూ సిటీ. ఇప్పుడు రాబోతున్నా సినిమా పేరు చాలా బాగుంటది. అయ్యో డాడీ, డోర్ వేసుకోవడం మర్చిపోయినా. సారీ ప్లీజ్. అత్తగితే ఏమవుతుంది కిక్కు? ఇది తాగు, సూపర్ గా ఉంటది. ఏ మజా కాలకి సూపర్. సి ఇప్పుడు ఇది నేను తాగుతాను, పూరి తాగుతాడు, ఇంకెవరికి పోసినా ఇదంతా తాగేస్తారు. ఈవెన్ కుక్క ముందు తీసుకెళ్లి గ్లాస్ పెట్టినా మొత్తం నాకేస్తారు. ఇప్పుడు నీకు వాళ్ళకి అందరికి డిఫరెన్స్ ఏంటి? ఇలా ఎవరు ముందు పెట్టినా తాగేస్తారు కాబట్టి అలా ఎవరు చేయలేని పని నువ్వు చేయాలి. అంటే జీవితంలో నువ్వు చాలా ముందుకెళ్ళాలి. అలా చాలా ముందుకెళ్ళాలి. ఇలాంటివన్నీ నువ్వు ఆపేసుకుంటేనే చాలా ముందుకెళ్ళగలుగుతావు. అలా నువ్వు చాలా ముందుకెళ్ళినప్పుడు నీ వెనకాతల ప్రపంచం అనేది వస్తుంది. అవును, చాలా డెవలప్ అవుతా. ఇప్పుడు ఐ లైక్ దట్ ఫైర్, ఫక్ ఆఫ్. ఏమో అయినా డాడీ, అదే ఇక్కడ నుంచి వెళ్ళు అంటున్నా. వెళ్ళిపోయితే బాయ్ సుజన. ఎప్పుడైనా పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్స్ లో దొరికిపోయారనుకోండి, వాళ్ళని కొట్టద్దు, తిట్టద్దు, ఇంకేమనద్దు. వాళ్ళకి తాగితే జరిగే పరిణామాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళే మార్పు తెచ్చుకుంటారు, మార్పుకి పాటు పడతారు. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి, మేము పెట్టే వీడియోస్ ని ముందుగా చూడండి. ఇప్పుడు మనం చెప్పినంత మాత్రం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టేసి షేర్ చేసేసి కామెంట్ పెట్టేస్తారా? వాళ్ళకి ఇష్టం అనిపిస్తే చేస్తారు, ఇష్టం అనిపిస్తే చేయరు కదా. మరి అట్టేటప్పుడు మనం అడుక్కొని మాత్రం ఏం ప్రయోజనం? బయటికి